నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విదేశీ ప్రతినిధులతో కలిసి కుక్కడపల్లి లులు మాల్ను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లపై చట్టం చేయాలన్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడిని ఖండించిన మాజీ మంత్రి కేటీఆర్. కూకట్పల్లిలో ప్యూర్ ఓ న్యాచురల్ స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. రైట్ డీటెయిల్స్ చూస్తే బెహ్రీన్ దేశానికి చెందిన బెహ్రీన్ దేశానికి చెందిన ఉన్నతాధికారులతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుకట్పల్లి లులు మాల్లో పర్యటించారు. తెలంగాణ నుంచి వివిధ వ్యాపారాలు, ఎగుమతులు, దిగుమతుల విషయమై బెహ్రీన్ అధికారులతో మంత్రి మాటామంతి నిర్వహించారు. రాష్ట్రంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, ఎగుమతుల, దిగుమతుల విషయమై బెహ్రీన్ దేశస్థులతో మంత్రి చర్చించినట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు లులు గ్రూప్ ఆధ్వర్యంలో బెహ్రీన్ అంబాసిడర్ గారు, వాళ్ళ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ టీం మొత్తం డెలిగేషన్ వచ్చారు. మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యంగా అగ్రేరియన్ బేస్డ్ వాళ్ళు మంచి మనసుతోటి మన దేశానికి ఆ దేశానికి ఉన్నటువంటి రిలేషను చాలా సంవత్సరాలుగా తరతరాలుగా వ్యాపారం నడుస్తుంది. కాబట్టి భారతదేశంతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్ తోటి కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణలో మా గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్ తోటి ఏ అవకాశాలు ఉంటే వాటిని ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పి చైర్మన్ అదేవిధంగా అంబాసిడర్ గారు చెప్పడం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 4 ఉమ్మడి జిల్లాల నుంచి పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి బలపరచడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీకి తగిన గుణపడం చెప్పాలని కోరారు. బలపరిచినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి నామినేషన్ కి ఈరోజు అందరం కూడా 4 జిల్లాలకు సంబంధించినటువంటి 4 ఇన్ఛార్జ్ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాక్షాత్ పిసిసి ప్రెసిడెంట్ గారు అందరం కూడా వచ్చి ఈరోజు నరేందర్ రెడ్డి గారి యొక్క మద్దతుకు నామినేషన్ల సెట్లను సమర్పించినాం. ఈ సందర్భంగా యావత్ 4 జిల్లాలకు సంబంధించిన 6 లోక్సభ కోరుతూ మీ క్షేమం కోరుతూ అనేక నిర్ణయాలు తీసుకుంది. నిరుద్యోగులైన పట్టభద్రుల కోసం 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లుగా డిఎస్సి నిర్వహించలేదు. 11,000 టీచర్ల ఉద్యోగాలు కూడా భారీ మెజారిటీ గెలిపించండి. శాసన మండలిలో మీ గొంతుగా విద్యావంతుడు నరేందర్ రెడ్డి గారిని నామినేషన్ అక్కడ ఉన్నదాన్ని ఇక్కడి నుంచి వెళ్ళారా? హైదరాబాద్ లగ్డీకప్పుల్లో బీసీ వ్యతిరేక కులగణన వేదికపై నిర్వహించిన బీసీ మేధావుల చర్చా వేదికలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుల భారణం కృష్ణమోహన్ కలిసి ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఆధార్ కార్డు లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 4 కోట్లపై జనాభా ఉందని, కానీ 3.5 కోట్ల మందిని మాత్రమే లెక్కించారన్నారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో బీసీలు ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై చట్టం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ మేధో మదన సదస్సు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగింది. దాదాపు 60 బీసీ కుల సంఘాలు, 30 బీసీ సంఘాలు, అనేక మంది ప్రొఫెసర్లు, మేధావులు, డాక్టర్లు, ఆఫీసర్లు అందరూ కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి 2 గట్టి సూచనలు ఇవ్వాలని చెప్పి అందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసింది, మేము అందుకు అభినందిస్తున్నాం. కానీ కులగణనను పూర్తి స్థాయిలో పూర్తి లెక్క మండుతున్నారు. అరే మీరు ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే, మేము బీసీలము, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా కావద్దా
అని బగ్గున మండుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ట కోకుండా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పెంచాలి, పెంచకపోతే జరిగేది యుద్ధమేనని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ నేతలు సవితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కౌశిక్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ తదితరులతో కలిసి రంగరాజన్ నివాసానికి కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రంగరాజన్పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుడి సేవలో ఉండే రంగరాజన్కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలకు మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవ సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సౌందరరాజన్ గారికి, రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పుకుంటే ప్యూర్ ఓ న్యాచురల్ 50వ స్టోర్ను కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, డీసీపీకే సురేష్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో కస్టమర్ల మన్ననలను పొంది మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. వివేకానంద నగర్ కాలనీలో ప్యూర్ ఓన్ న్యాచురల్ మాటలు చాలామంది చెప్తారు, నేను కూడా మాట్లాడగలుగుతా. స్వార్థంతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కళ్ళకి కట్టినట్టు నాణ్యమైనటువంటి సరుకులు, కూరగాయలు, పళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా దొరకనటువంటి క్వాలిటీలో రిటైల్ స్టోర్ని ఈరోజు ప్రారంభించిన సందర్భంగా నన్ను అతిథిగా పిలిచినారు. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ లక్కీ టు ఇనాగ్రేట్ దిస్. సో ఈరోజు ఈ స్టోర్ని చూసినట్టయితే ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ దిగ్విజయంగా కొనసాగించినందుకు శివరావు గారికి, ప్రసాద్ గారికి నా అభినందనలు. వారు ఇదే విధంగా సహకారం అండి. వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటామండి. మా ఈ 50 స్టోర్ వరకు మా జర్నీలో మాకు సహకరించిన వినియోగదారులందరికీ మా సంస్థలను కృతజ్ఞతలు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానాల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలను ఆచరించారు. ఎమ్మెల్యే ఐలయ్య మాట్లాడుతూ మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించడంతో తన జీవితం ధన్యమైందని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఘట్టం చారిత్రాత్మక క్షణం అని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళలో పాల్గొనడం చాలా సంతోషం. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళంలో రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మేము ఇక్కడ పొద్దున్నే 5 గంటలకే స్నానం ఆచరించి తెలంగాణ ప్రజలు, అదేవిధంగా ఆలేరు ప్రజలు ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి పంటలు సమృద్ధిగా పండాలని గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే మహాకుంభమేళలో ఈరోజు స్నానం ఆచరించి ఆ స్వామివారు ప్రార్థించడం జరిగింది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆలేరు ప్రజలు చల్లగా ఉండాలి, ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ కుంభమేళలో, మహాకుంభమేళలో పాల్గొని గంగా స్నానం ఆచరించడం జరిగింది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి ఉపయోగపడే సిమెంట్ ఇటుకల తయారీని మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అందించే నిధులతో ఇందిరమ్మ మిల్ ఏ విధంగా ఉంటుందో మోడల్ హౌస్ ఉండేలా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. వాళ్ళు చేసిన బ్రిక్స్ మళ్ళీ మన ఊర్లో వాడటానికి అది కూడా ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఓన్లీ ఫర్ మోడల్ విలేజ్ కదా.
నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు స్లీప్ థెరప్యూటిక్స్ 2వ శాఖను కుక్కట్పల్లిలో ప్రారంభించామని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటలీ ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ డాక్టర్ పియరో కార్డోలి పల్మోనాలజీ నిపుణులు హాజరై స్లీప్ థెరప్యూటిక్స్ సెంటర్ను ప్రారంభించారు. డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి, నేను పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్. I'm trained in University of Italy and Malaysia along with many hospitals in Hyderabad. నిద్ర అనేది చాలా మందికి నిద్ర లేమితనంతో బాధపడేవారు ఉంటారు, గురకతో బాధపడేవారు ఉంటారు, డే టైం నిద్ర ఎక్కువై బాధపడేవారు ఉంటారు, నిద్రలో నడవడం, నిద్రలో పోవచ్చు. సో అన్నీ టుగెదర్ అంటే ఒక సర్జన్, ఒక సైకియాట్రీ, ఒక పల్మనాలజీ, ఇలా మల్టిపుల్ డాక్టర్స్ స్లీప్ గురించి వర్క్ చేసే ప్రతి స్పెషలిస్ట్ని కూడా ఒకటే ప్లాట్ఫామ్కి తీసుకురావడం, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అండ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది ఆ విశిష్టత. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ హన్మకొండ జిల్లా కమిటీచే వాయుపుత్ర మెడిటేషన్ సెంటర్ కాపువడలో 12 తారీఖున సాధన సజ్జన సాంగత్యం ఏర్పాటు చేయడం జరిగిందని హిమాలయ యోగి కట్ట కళాధర్ రెడ్డి ఆధ్వర్యంలో సాధన సజ్జన సాంగత్యం జరపబడుతుందని ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. నా పేరు ఎం రవీందర్. మేము హన్మకొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పిఎస్ఎస్ఎం మెడిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నాము. మేము అంటే 12వ తారీఖు రోజు పౌర్ణమి ధ్యానం ఉంది. పౌర్ణమి ధ్యానము సాయంత్రము 5 నుంచి 9 గంటల వరకు ధ్యానం ఉంటుంది. కట్ట కళాధర్ రెడ్డి మాస్టర్, హిమాలయన్ మాస్టర్ జిల్లా వాసులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నా పేరు రామ్మూర్తి. హన్మకొండ, వరంగల్, హన్మకొండ, మరి కాజీపేట ఈ 3 ప్రాంతాల నుంచి కూడా హాజరై వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందరూ అందుకోవాలని కోరుకుంటూ మరి ఆ తదనంతరం అన్నప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కుకట్పల్లి లులు మాల్లో నిర్వహించిన లులు ఫ్లవర్ ఫెస్టివల్ 2025 కార్యక్రమాన్ని సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రారంభించారు. లులు మాల్లో డిసెంబర్, జనవరి నెలలో నిర్వహించిన కొనుగోలుకు సంబంధించిన వాటి లక్కీ డ్రాన్ తీశారు. ఈ సందర్భంగా దివి మాట్లాడుతూ ఫ్లవర్ బెస్ట్ ద్వారా మాల్లో ఏర్పాటు చేసిన పువ్వులను ₹50 మొదలుకొని కొనుగోలు చేయవచ్చన్నారు. కొద్దిగా పెద్దగా మాట్లాడండి సార్, గట్టిగా లౌడ్లీ. Lulu Flower Fest Season 2 in Lulu Mall, Hyderabad. So, this is it's a kind of flower fest where no malls is connected. It's a very fabulous and excellent ఫెస్టివల్ జరుగుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ కానీ, ఇక్కడ ఉన్న ప్లాంట్స్ కానీ, ఇలాంటి ఒక సెటప్ కానీ నేను ఎప్పుడు ఏ మాల్లో చూడలేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ ఇక్కడ స్పెషల్లీ వర్క్ షాప్స్ చేయబోతున్నారు ఫ్లవర్స్ తోటి. a lot of flower vendors, a lot of plant vendors are here and different bonsai. మీరు కనుక ప్లాంట్ లవర్, ఫ్లవర్ లవర్ అయితే ఇక్కడికి వచ్చి చూడడానికి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ యూ కెన్ ఆల్సో బై దిస్, నో? ఫర్ సేల్ ఆల్సో. దీస్ ఆర్ ఫర్ సేల్ ఆల్సో. మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్లవర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇలాంటి మాల్, ఇంత అందంగా డెకరేట్ చేసిన మాల్ నేను చూడలేదు. అండ్ ఆల్సో నాంపల్లిలోని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లోని సెంట్రల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలో మిషన్స్ను రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ నామినీ ఆర్బీఐ ఉదయ్ పిలాని అందజేశారు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ మిషన్ అని, ఒకేసారి 28 రక్త నమూనాలను 18 నిమిషాల్లో ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు. ఎంఎన్జేలో ఈ మిషన్స్ ఏర్పాటు చేయడం వల్ల పేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ రోటరీ క్లబ్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ అయ్యే క్యాన్సర్ సర్వీక్స్ అంటే గర్భసంచి క్యాన్సర్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు వచ్చే మెజారిటీ ఆఫ్ ద ఫీమేల్ పేషెంట్స్లో వచ్చే గర్భసంచి క్యాన్సర్స్లో 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి టెలిథెరపీ అంటారు, ఇంకొకటి బ్రాకిథెరపీ. ఇంతకుముందు ఈ బ్రాకిథెరపీ ట్రీట్మెంట్ని బ్లైండ్ ప్రొసీజర్గా చేసేవాళ్ళం. దానివల్ల చాలామంది పేషెంట్స్కి కాంప్లికేషన్స్ వచ్చేవి. ఇప్పుడు ఈ అల్ట్రాసౌండ్ ఇవ్వడం వల్ల ఏంటంటే కానీ చేసే ఫెసిలిటీ ఉన్న అల్ట్రాసౌండ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం అనేది రోటరీ క్లబ్ వాళ్ళు చాలా మంచి పని చేశారు. అండ్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇలాంటివి ఎక్విప్మెంట్ ఇవ్వడం అనేది వాళ్ళకి I think it's a very good job done by them. Thank you, Rotary Club from our MNJ Institute.
జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తనను 1.20 కోట్ల మేర మోసం చేశాడని, డబ్బు ఇవ్వకుండా పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని లక్ష్మి అనే మహిళ సంచలన ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, తనకెవరూ తెలియదని చెప్పింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ తన పరిస్థితి పట్ల స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరింది. పార్టీలతోనూ సంబంధం లేదు, నాకు ఎవరూ తెలియదు కూడా. నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను. నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు అందరినీ నేను దయచేసి ముగ్గురు రాజకీయాల్లో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి. ప్రజలు చేస్తారా, అది పోలీసులు చేస్తారా, మీడియా చేస్తారా అనేది నాకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కొక్కరకుంట గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం బీరయ్య గుడికి చెందిన దేవతల విగ్రహాలతో పాటు బోరు బావిని కూల్చిన విషయంలో అధికారులు స్పందించి ఇరు వర్గాలతో చర్చించి మళ్లీ యథాస్థానంలో పునఃప్రతిష్ఠించాలని నిర్ణయించడంతో కురుమ కుల సంఘ సభ్యులు బోనాలతో, డోలు వాయిద్యాలతో గ్రామంలోని పెద్ద కురుమ ఇంటి నుండి బీరయ్య గుడి వరకు వెళ్లి కూల్చిన దేవుళ్ల ప్రతిమలను పునఃప్రతిష్ఠించారు. ఈ కొక్కరకుంట కురుమ కులస్తులకు, నలుమూలల నుంచి వచ్చినటువంటి కులస్తులకు, బీర్లా ఒగ్గు కళాకారులకు, శివశక్తులకు, హిందూ బంధువులందరికీ ఈ కొక్కరకుంట గ్రామంలో ఈరోజు ఆలయ పునర్నిర్మాణం కోసం వచ్చినటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శరణార్థులు. మిత్రులారా, గత 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కొందరు శక్తులు వచ్చి కూలగొట్టినారు. అదే జాగలో ఇలా శివశక్తులు వారు వచ్చి వారికి శివం పూనుకొని ఏ ప్లేస్లో అయితే ఈ బెత్తబోయిలు పెట్టాలనో, ఏ ప్లేస్లో అయితే గొర్రెలను ఈడ కట్ చేస్తారో, ఏ ప్లేస్ అయితే వీరయ్య దేవునికి ఎదురుగా ఉంటుందో అదే ప్లేస్లో పెట్టాలని చెప్పేసి అన్ని కులాల సామాజిక వర్గాలకు, ప్రెస్ మిత్రులకు, పోలీసు యంత్రాంగానికి, మాకు సహకరించిన రెవెన్యూ యంత్రాంగానికి, ఈ భూ యజమానికి కూడా అన్ని రకాలుగా మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగాలో పాల్గొనాలని యోగా గురి కోటి కళింగరాజు పిలుపునిచ్చారు. యోగా చేయాలనే తపన ఉన్నవారు సోమ, మంగళవారాల్లో సైతం చేరవచ్చని, బుధవారం నుంచి అమృత ఆహారం, శనివారం జ్యూస్, ఆదివారం శంఖ ప్రక్షాళన ఉంటుందని వివరించారు. అనంతరం శ్రీ షిరిడి సాయి ట్రస్ట్ అధ్యక్షులు జగదీశ్వర్ మాట్లాడుతూ యోగ శిబిరంలో చేరి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. శ్రీకృష్ణ అష్టాంగ యోగా సంస్థ వారి ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిన్న ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమానికి బుధవారం దాకా మీకు ఎంట్రీ అవకాశాలు ఉంటే మన యోగా శిక్షణలో పాల్గొన్న వారికి ఉన్న జబ్బులు తగ్గడంతో పాటు ఎట్లాంటి జబ్బు లేని వారికి భవిష్యత్తులో దీర్ఘకాలికంగా జబ్బులు వచ్చే అవకాశం అనేది ఉండదు. అంటే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మరియు బరువు తగ్గాలనుకునే వారికి, పొట్ట తగ్గాలనుకునే వారికి మన అష్టాంగ యోగా శిక్షణ చాలా ఉపయోగవంతంగా ఉంటుంది. మన అష్టాంగ యోగా శిక్షణలో శంకు ప్రక్షాళన అనే అడ్వాన్స్ కోర్స్ని ఇక్కడ శ్రీ యోగా మాస్టర్ గారైన కళింగరాజ్ గురుజీ ఆధ్వర్యంలో షిరిడి సాయి సేవ ట్రస్ట్లో యోగా కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఈ యోగా కార్యక్రమాల్లో ముఖ్యంగా శంఖ ప్రక్షాళన అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గురుజీ గారు క్లియర్గా క్లాస్కు రావచ్చు, నిరూపించి చూపిస్తారు, చూద్దాం. అంటే ఉన్నాడా లేదా, ఉంటే ఎక్కడ ఉన్నాడో అనేది కూడా నిరూపించి చూపిస్తారు. ఓకేనా? దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, దేవాలయంలో వెళ్తే కలిగే ప్రయోజనాలు ఏంటి, అక్కడ ఫోన్లో PDF ఫైల్ పంపించి సాధన ఎలా చేయాలి, దేని తర్వాత ఏం చేయాలి మీకు షెడ్యూల్ చేసి ఇస్తాం. తర్వాత ఫుడ్ డే, ఇంట్లో ఏది తినాలి, ఎలా తినాలి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా మాంసాహారం తినే వాళ్ళు ఉన్నారనుకోండి, మాంసాహారం తింటే ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత డోస్ మన బాడీకి పడుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతిదీ సైంటిఫిక్గా వివరించడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఆల్కహాల్ పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ నాగులపల్లిలో కామరాతి బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది. భక్తులకు 3 రోజులు అన్నదాన కార్యక్రమాన్ని పెద్దాపురం మల్లయ్య, చిన్న అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కురుమ సంఘం అధ్యక్షులు కొమరయ్య, బీస శ్రీనివాస్ మాట్లాడుతూ బీరప్ప ఆలయం నిర్మించడం ఎన్నో ఏండ్ల కళ అని, పెద్దల సహకారంతో విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాగులపల్లి వారి నుంచి ఈ యొక్క కామరాతి బీరప్ప సమేత శ్రీ బీరప్ప దేవాలయ ప్రతిష్ట జరిగింది. ఈరోజు మా కుర్మ సంఘం సభ్యులు మరియు గ్రామ ప్రజలు మరియు బంధుమిత్రులతో ఎంతో ఆహ్లాదకరంగా ఈరోజు మా పండుగ వాతావరణంగా ఈరోజు నాగులపల్లి గ్రామంలో ఈ ఉత్సవం జరుపుకోవడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది.
బంధుమిత్రులకు, అక్క చెల్లెలకు, మా గ్రామ పెద్దలకు, యువజన సంఘాలకు మరియు యువజన సంఘాలకు పెద్దలు నాకు సహకరించిన ఈ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి దాతలకు మరీ ధన్యవాదాలు. మేము ఊర్లో ఇప్పటి వరకు మాకు సరి అయిన స్థితి మేము 2016లో ఈ స్థలాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అప్పటి నుంచి నిర్మాణం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఈ సంవత్సరం కరోనా సంవత్సరంలో మేము స్లాబ్ వేసుకొని ఒక నిర్మాణం చేపట్టాము, కానీ కంప్లీట్ చేయలేకపోయినాము. ఈ 2025లో మేము ఈ 24-25లో ఈ నిర్మాణానికి పూనుకొని ప్రతి ఒక్కరము మా కుటుంబ సంఘ సభ్యుల నుంచి చిన్నలు పెద్దలు అందరం ఏకమై మరియు మా గ్రామ పెద్దలు, మా పక్క గ్రామ పెద్దలు మరియు ఎంతో సంఘాలు, కార్పొరేషన్లు, మా డెవలపర్లు గిట్ట మాకు సహకరించి ఈ నిర్మాణాన్ని ముందుకు తీసుకొచ్చారు. నిన్న అనగా 9వ రోజు నాడు యజ్ఞం జరిగింది, ఊరేగింపు జరిగింది. మరి సాయంత్రం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 వల్ల ఉద్యోగులు స్థానికతను కోల్పోయారని, ఆ జీవో కారణంగా నష్టపోయిన స్పాజ్ ఉద్యోగులకు 243 జీవోతో రాష్ట్ర ఉద్యోగులకు స్పాట్ బదిలీలు చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పనిచేసిన వారిని వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే రేపు పొద్దుగాల స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి దానికి ప్రోత్సహించినట్టు ఉండకూడదని చెప్పేసి మా సందేశము. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, ఆడపిల్ల కానీ మగపిల్ల పెళ్లిళ్ళు చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాల కోసం వెతుకులాడతాము. అది ఇండియాలో అన్ని సర్వీసులు ఉన్నట్టే మా సర్వీసులు ఉంటాయి. కాబట్టి మేము ఓన్లీ స్టేట్కు సంబంధించిన వాళ్ళని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయమని కోరుతున్నాము. కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదొక్కటి మాత్రము మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి మరి సబ్ కమిటీ దామోదర్ రాజనరసింహ గారి తరఫున మరి అట్లాగే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇచ్చినటువంటి ఏదైతే సబ్ కమిటీ ఉందో దాన్ని అనుకూలంగా సెంట్రల్ గవర్నమెంట్ను కూడా లెక్కలోకి తీసుకొని మా స్పౌసులను ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. భాగంగా రూపొందించిన 243 జియోలో కేంద్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల స్పౌసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన విధంగానే కల్పించాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. జీవో వచ్చాక సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని వాళ్ళు కన్సిడర్ చేశారు సార్, స్పౌజ్ని కన్సిడర్ చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే మేము కేంద్ర ప్రభుత్వం మా స్పౌజెస్ అందులో భార్య కానీ భర్త కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సర్వీస్లో ఉన్నారు. మరి అందులో ఒకరు రాష్ట్ర సర్వీసే చేస్తున్నారు, అది వాళ్ళని మాత్రమే కన్సిడర్. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు కరీంనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కౌడగాని శివాజీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి కాకుండా కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం 1 నేషన్ 1 ఎలక్షన్ అనే అంశాన్ని ప్రతిపాదిస్తుందని వారు అన్నారు. రాష్ట్రాల్లో అలజడులు సృష్టిస్తూ అక్కడ ప్రభుత్వాలను కూల్చడం కోసం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. నా పేరు కేసర్ ప్రభాకర్. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు కరీంనగర్ పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ సమావేశాల్లో తెలంగాణ నలుమూలల నుంచి ఉమ్మడి 8 జిల్లాల నుంచి జిల్లా కార్యదర్శులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు మా పార్టీ తరఫున ఎవరికి మద్దతు ఇద్దామనేది ఈరోజు ఈ సమావేశంలో నిర్ణయించిన దాకా మా పార్టీలో చేరారు. కాబట్టి వీరికి కూడా పార్లమెంట్లో రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తరఫున 4, 5, 1, 2 ఎంపీలు కంటిన్యూ గెలుస్తూ ప్రజల పక్షానే ప్రజల కోసమే పనిచేస్తున్న రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఈరోజు ప్రజలకు అండదండగా ఉంటాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పటికి కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. తక్షణం వాళ్ళు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి రైతుల పక్షాన, కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని పనిచేయాలని చెప్పి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇండియా బ్లాక్లో ఉన్నాం. ఇండియా బ్లాక్లో వివిధ కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని పనిచేస్తూ మేము గత 90 సంవత్సరాలుగా ఈరోజు భారతదేశంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న ఏకైక పార్టీ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ. కాబట్టి
మా భవిష్యత్తు కార్యాచరణను ఈరోజు సమావేశంలో నిర్ణయించి రేపు పత్రికా విలేకరుల సమావేశంలో రేపు ఎమ్మెల్సీకి ఎవరికి మద్దతు ఇచ్చే తెలియజేస్తామని తెలియజేస్తున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. నా పేరు జానకిరాములు. నేను రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తెలుగు రాష్ట్రాల కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుని. యార్లగడ్డ సాయిబాబా రాష్ట్ర సహాయ కార్యదర్శి, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి. కౌడగాని శివాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా కార్యదర్శి. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ముగించుకొని వస్తున్న లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న లక్ష్మి తప్పించుకొని తిరుగుతున్నట్లు సమాచారం. అయితే కొన్ని రోజులుగా ఆమె మీడియాతో కనిపిస్తూ ఉండడంతో రాజస్థాన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను తిరుపతిలో అరెస్ట్ చేసి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. मैडम आप किधर से आए? मैडम जयपुर से। कौन सा केस मैडम? कौन सा केस मैडम? बता देंगे अभी कर देंगे. పిల్లలకి ఇచ్చారా? రండి బాబా, చేపించిన దౌర్జన్యానికి నిదర్శనం ఇది. जल्दी बैठिए मैडम. संबंधित थाने से बात करते हैं. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ ఈదుల నాగులపల్లి గ్రామంలో ఆదివారం వేద పండితుల మధ్యన కురుమ సంఘం అధ్యక్షులు కొమరయ్య కురుమ సంఘం పెద్దల సమక్షంలో కామరతి బీరప్పల మహంకాళి అమ్మవారి విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన చేపట్టారు. పండితులు శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు హాజరయ్యారు. దేవాయ నమః. అందరికీ నమస్కారం. మన ఈదుల నాగులపల్లి గ్రామంలో శ్రీ 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 కామరతి సమేత బీరప్ప స్వామి మరియు మహంకాళి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమము 2 రోజుల కార్యక్రమము ఈరోజు మరియు రేపు అవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ రోజు కార్యక్రమాల్లో భాగంగా ప్రాతకాలంలో గణపతి ప్రార్థన, బ్రహ్మాది మండల దేవతా హోమాలు, ముఖ్య దేవత 2:11 యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, ఆ తదుపరి బలి మరియు పూర్ణాహుతి కార్యక్రమం జరిగి గో ద్వారా ఆవు ద్వారా ఆ స్వామి యొక్క దర్శనం జరిగిన తర్వాత అందరికీ కూడా సుమారు 12 గంటల ప్రాంతానికి దర్శనం లభిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విదేశీ ప్రతినిధులతో కలిసి కుక్కడపల్లి లులు మాల్ సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లపై చట్టం చేయాలన్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడిని ఖండించిన మాజీ మంత్రి కేటీఆర్. కూకట్పల్లిలో ప్యూర్ ఓ న్యాచురల్ స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. సో ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.